నిన్నటి వరకు నేనే సీఎం అవుతా అనుకున్న శశికళ ఆశలు చివరికి నీరుగారిపోయాయి. తీర్పు సడన్ గా ఊహించని విధంగా రావడంతో శశికళ కళ్ళు ఒక్కసారే చెమ్మగిల్లాయట. తన సన్నిహితుల దగ్గర బోరుమంది అని సమాచారం. అక్రమాస్తుల కేసులో తనను సుప్రీంకోర్టు దోషిగా ప్రకటించడంతో శశికళ నిర్ఘాంతపోయింది. ఈ కేసు నుంచి తాను నిర్దోషిగా బయటపడాలని ఆశిస్తూ వచ్చిన ఆమె ఈ తీర్పుతో తీవ్ర నిరాశకు గురై దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. పోయస్ గార్డెన్ వెలవెలబోయింది. కోర్టు ఈ తీర్పు ఇచ్చినప్పుడు శశికళ చెన్నై శివార్లలోని రిసార్ట్ లో తనకు మద్దతిస్తున్న 120 మంది ఎమ్మెల్యేలతో ఉన్నారు. శశికళ కన్నీరు కార్చడం చూసి మిగతా ఎమ్మెల్యేలకు ఎలా ఓదార్చాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొందట. వారు ఆరాధించిన చిన్నమ్మకు ఇలా జరుగుతుందని ఊహించలేదని చాలా మంది శశికళతో పాటు కన్నీరు కార్చారు. అటు పన్నీర్ సెల్వంకి చెక్ పెట్టాలని శశికళ వర్గం సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని రంగంలోకి దించింది. ఆ తరువాత గుండె నిబ్బరం చేసుకుని తన వెంట ఉన్న ఎమ్మెల్యేలతో అందరూ కలిసికట్టుగా అమ్మ ఆశయాలను సాధించాలని, ఎవరూ పన్నీర్ వెంట వెళ్లొద్దు అని వారికి ధైర్యం చెప్పిందట శశికళ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.